టన్నల్ బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టిన తర్వాత ఒక సైడ్ నుంచి కొంత జియోలాజికల్ మూవ్మెంట్ ఏదో అక్కడ కొంత జరిగినట్టు కూడా కనిపించింది. కొంత జియోలాజికల్ డిస్టర్బెన్స్ ఓకే అనిపించి ఆ తర్వాత ముందు కొద్దిగా నీళ్లు మట్టి లోపలికి రావడం మొదలుపెట్టింది. అప్పుడు వీరు గ్లెన్ గారు ఆ టన్నల్ బోరింగ్ మిషన్ పైనే ఉన్నారు. ఆ తర్వాత అది క్రమక్రమంగా పెద్దగా అయిపోయి పెద్ద ఎత్తున ఒక సైడ్ నుంచి నీళ్లు మట్టి లోపలి రావడం మొదలుపెట్టినాయి. ఇది కొంత ప్రమాదకరంగా ఉందని చెప్పి ఆ టనల్ బోరింగ్ మిషన్ పక్కన కానీ వెనక ఉన్న మనుషులందరూ 60-70 మంది అందరూ కూడా బయటకు వచ్చేసారు. కానీ టనల్ బోరింగ్ ముందు ఉన్న మరి 2 ఇంజనీర్లు 6 లేబరు వారు అందులో 8 మందిలో 6 జయప్రకాష్ అసోసియేట్స్ వారి ఎంప్లాయీస్, 2 ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ ఎంప్లాయీస్. వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయారు. వాళ్ళు ఉన్న చోటు నుంచి ఇక్కడికి భారీ స్థాయిలో మట్టి నీళ్ళంతా వచ్చేసి కొంత టనల్ బ్లాక్ అయ్యే పరిస్థితి అవపడుతున్నారు. అయితే ఇప్పుడు ముందుగా ఆడ లోపల మిస్సింగ్ ఉన్న 8 మందిని వాళ్ళని రక్షించడానికి మన ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మేము ఇక్కడికి వచ్చి ఈ రెస్క్యూ ఎఫర్ట్స్ మొత్తం ఇక్కడ జరుగుతున్న రిపేర్ రెస్క్యూ ఎఫర్ట్స్ ని సూపర్వైజ్ చేయడానికి నేను జూపల్ కృష్ణారావు గారు తిరిగి రావడం జరిగింది. మేము దేశంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ ఈ విషయం మీద, ఈ టనల్స్ విషయంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపిస్తున్నాం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF దేశంలో ఈ టనల్ ఎక్స్పర్ట్స్ గురించి వారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి NDRF NDMA వారితో మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ఈ రెస్క్యూ ఎఫర్ట్స్ లో భారత సైన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. We have requisitioned for support and cooperation of Indian Army for rescue efforts. వాళ్ళు కూడా రాత్రి వరకు భారత సైన్యం నుంచి కూడా ఈ విషయంలో ఈ టనల్స్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క విషయంలో మరి మాకు మద్దతుగా ఉంటారని చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.